హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి టమాటో రసం అయితే చూపిస్తాను అండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మోషన్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇట్లే తీరిపోద్దండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, బాడీ కూడా తేలిక పడుతుంది, అంత మంచిదండి ఈ రసం అనేది. ఉట్టిదా కూడా తాగొచ్చు, లేదంటే రైస్లోకి అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా కాయి ఉందో రసం. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది. సో ఈ రసం అనేది చేతగాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రాసెస్ చూసి నేర్చుకోండి. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్కైనా సింపుల్గా చేసుకోవచ్చండి. సో చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఆనియను, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ కట్ చేసి పెట్టాను. టమాటా కూడా ఒక పావు కేజీ తీసుకొని కట్ చేసుకున్నాను అండి. చింతపండు కూడా నానేసాను. ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకుందాం. దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసి వేయించుకుందాం. కరివేపాకు కూడా వేసాను. నా దగ్గర పచ్చిది లేదండి కరివేపాకు, సో ఎండిపోయింది ఉంది, అందుకని ఉంచుకున్నాను. ఎండి కరివేపాకు కూడా పడేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే టమాటో ప్యూర్ కూడా వేసాం కదా, అది కూడా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందామండి. మంచిగా ఉడుకుతుంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కల్లుప్పు వేసేసాను. ఏ రసానికైనా పప్పుచారుకైనా దేంట్లో అయినా సరే కల్లుప్పే బాగుంటుందండి టేస్ట్కి. చారు కర్రీలాగా ఏమైనా చేసుకుంటే కల్లుప్పే వేసుకోండి. కారం వేసేసాను, కారం తక్కువ వేసానండి. దీంట్లో మిరియాల పొడి యూజ్ చేస్తాను నేను. అదేవిధంగా సాంబార్ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసి చూపిస్తాను. అది ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ కలిపి నూరిందండి. పసుపు అన్నీ కలిపాను, చూపించాను కదా మీకు లాస్ట్ వీడియోలో. సో ఆ సాంబార్ పౌడర్ కూడా వేసాను. మంచిగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం, చాలా టేస్ట్గా ఉంటుంది. మిరియాల పొడి ఎక్కువ వేసానండి నేను. మిరియాల పొడి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టమాటా రసానికి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎంత నాన్ వెజ్ తిన్నా సరే టమాటో రసంతో లాస్ట్ ఒక్క ముద్ద తిన్నా కానీ తృప్తిగా ఉంటుందండి. మనం తిన్నదంతా అరిగిపోతుంది. సో అలా ఉంటుంది. ఇప్పుడైతే కలిపేసుకొని ఉడికిందండి. టమాటో ఏదైతే ఉందో మనము చింతపండు రసము తీసి పెట్టుకున్నాను. సో కంప్లీట్గా అయితే పోసేద్దాం. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. చింతపండు రసం పోసాం కదండి, ఉప్పు సరిపోలేదు, కొంచెం అయితే వేసేసాను నేను. మంచిగా మరగబెట్టుకుందాము రసాన్ని. కొంచెం రసం పౌడర్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు వేడి వేడిగా పొగలు కక్కుకుంటూ మంచిగా కాగబెట్టుకోవాలండి, లేదంటే అంతటా మనం తినలేము అలాగే. సో ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఇప్పుడు బాగా మరిగించుకోవాలండి రసం అనేది. చక్కగా మరిగేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ కర్రీస్ చేసుకున్నా, ఏ ఫ్రైస్ చేసుకున్నా లాస్ట్లో కొంచెం టచింగ్కి రసం తగ్గ తినండి, బాడీకి కంఫర్టబుల్గా ఉండేది. లేదంటే మనం ఏది తిన్నా కానీ తృప్తిగా అనిపించదు. సో అయిపోయిందండి, సింపుల్గా చేసేసాను. మీకు ఎలా కుదిరిందో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. నేను కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.